బీజేపీలో విలీనం ఈ మాట అంటే వీపు చింతపండు అవుతుందని చెప్పకనే చెప్పారు రామన్న. అసలు బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తానా ఉందా? కమలంతో కలిస్తే కారు హ్యాట్రిక్ ఎందుకు మిస్ అవుతుంది? కవిత జైల్లో ఎందుకుంటుంది? అసలు చెల్లికి అన్నగా ఢిల్లీ వెళ్తే తప్పేంటి? మరి కాంగ్రెస్ లీడర్లు ఎందుకు జైలుకు వెళ్ళలేదు? ఎవరితో ఎవరికి లోపాయికార ఒప్పందం ఉంది? నిప్పులేనిదే పొగరాదు కదా. ఇప్పుడు కేటీఆర్ మాటలను ఎలా తీసుకోవాలి? బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తానా ఉందా? బీజేపీతో కలిస్తే కారు హ్యాట్రిక్ ఎందుకు మిస్ అవుతుంది? కమలంతో కలిస్తే కవిత జైల్లో ఎందుకు ఉంటుంది? కాంగ్రెస్ నాయకుడు ఒక్కరు కూడా జైల్లో లేరు. చెల్లికి అన్నగా ఢిల్లీ వెళ్తే తప్పేంటి? తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి, ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేం, రాతల్లో రాయలేమన్నట్టుగా ఉంది పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తానా ఉందని ఇప్పుడు కాదు 10 ఏళ్ల నుంచి ఈ చర్చ నడుస్తుంది. ఇలాంటి మాటలు వచ్చిన ప్రతిసారి మీడియా ముందుకు వివరణ ఇచ్చుకోవడం కూడా గులాబీ పార్టీ నేతలకు పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ నిజమే అయితే హ్యాట్రిక్ అట్టర్ ఫ్లాప్ అయ్యి కారు షెడ్డున ఎందుకు పడుతుంది అనేది ఓ సందేహం. పోనీ అదీ కాదనుకుంటే గులాబీ బాస్ కూతురు కవిత 150 రోజులుగా తీహార్ జైల్లో ఎందుకుంటారు అనేది మినిమం తలెత్తే ప్రశ్న. అయినా సరే ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చినప్పుడల్లా ఇష్టానుసారం మాట్లాడుతూనే ఉన్నారు. దానికి తోడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కొత్తగా వార్తలొస్తున్న తరుణంలో రచ్చ మళ్లీ మొదటికి చేరింది. ఇక ఓవైపు కవితపై ఆరోపణలు, మరోవైపు పార్టీ విలీనంపై వార్తలు వరుసగా వస్తూ ఉండడంతో ఇలా కాదని నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అన్ని విషయాలపైన ఫుల్ క్లారిటీ ఇచ్చేసుకున్నారు. నిజంగా తమకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉంటే తమ ఇంటి ఆడబిడ్డ కవితమ్మ 150 రోజులు జైల్లో ఉండేదా? ఎందుకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా జైల్లో లేడు అంటే ఎవరికి లోపాయికారం ఒప్పందం ఉందో అర్థం చేసుకోండనేశారు. ఇక బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి కుట్రలు చేశారు. ఇంకో 50 ఏండ్లు కూడా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా నమ్మండి మహాప్రభు అని నెత్తి నోరు మొత్తుకొని మరీ కేటీఆర్ చెప్పాల్సిన పరిస్థితి. కవిత తనకు చెల్లెలని, సోదరుడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఢిల్లీకి వెళ్లి కలిస్తే తప్పేంటి? ఆ మాత్రానికి ఢిల్లీ పెద్దలతో సంబంధాలు ఉంటాయని అనుకోవడం తప్పు కదా అని ప్రశ్నించారు. ఒకవేళ సీక్రెట్ బేరాలు చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితులు ఉండేవా? అయినా తమకు అంత అవసరం లేదని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇంటి ఆడబిడ్డను జైల్లో పెడితే బీజేపీపై కొట్లాడుతూనే ఉన్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ నేతలు మాయం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ ఇదేమీ ఇప్పటి నుంచి కాదు, బీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచే ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదన్నారు. ఇక బరాబర్ పార్టీ ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పేశారు.